నెంబర్ 1 క్వశ్చన్, వెన్ డిడ్ గాంధీ లాంచ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్? అంటే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశాడు? అంటే ఆప్షన్ ఏ 1920, ఆప్షన్ బి 1921, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1922. సో మనకి ఆన్సర్ వచ్చేసి 1920. సెకండ్ క్వశ్చన్, పులిట్జర్ అవార్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్? ఆప్షన్ ఏ జర్నలిజం, ఆప్షన్ బి సైన్స్, ఆప్షన్ సి స్పోర్ట్స్, ఆప్షన్ డి ఇండస్ట్రీ. అంటే పులిట్జర్ అవార్డ్ అనేది దేనికి ఇస్తారు, మనకి ఏ యొక్క ఫీల్డ్కి ఇస్తారు అని అడిగారు. అంటే ఇక్కడ జర్నలిజం అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ 3 క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఎట్? అంటే యుఎన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అడిగారు. ఆప్షన్ ఈ రోమ్, ఆప్షన్ బి జెనీవా, ఆప్షన్ సి వియన్నా, ఆప్షన్ డి న్యూయార్క్. సో మనకి యుఎన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. నెంబర్ 4th క్వశ్చన్, ద ఫస్ట్ మ్యాన్ టు సెట్ ఫుట్ ఆన్ ది మూన్ వాజ్? గగరిన్, ఆప్షన్ బి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ సి ఎడ్వర్డ్ వైట్, ఆప్షన్ సి మైకేల్ కొలైన్స్. ఆన్సర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో మనకి ఇక్కడ వరల్డ్ మళ్ళీ అదేవిధంగా ఇండియా ఏది కూడా లేదు కాబట్టి మనము నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పెట్టాల్సి ఉంటుంది. ఆన్సర్ ఈస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెంబర్ 5th క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ ఊలార్ లేక్, ఆప్షన్ బి రేణుకా, ఆప్షన్ సి గోవింద్ సాగర్, ఆప్షన్ డి దాల్ లేక్. సో మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటిది అని అడిగాడు ఇండియాలో. మనకి ఆన్సర్ ఊలార్ లేక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెన్సీ ఆఫ్ థాయిలాండ్ ఈజ్? ఆప్షన్ ఏ పౌండ్, ఆప్షన్ బి దీనార్, ఆప్షన్ సి బాట్, ఆప్షన్ డి రూపీ. సో మనకి థాయిలాండ్ యొక్క కరెన్సీ ఏంటిది అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి బాట్ అవుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ ఎవర్ రైల్వేస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? అయితే భారతదేశంలో మొట్టమొదటి రైల్వే అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అని అడిగాడు మనకి. ఆప్షన్ ఏ 1853, ఆప్షన్ బి 1850, ఆప్షన్ సి 1901, ఆప్షన్ డి 1847. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 1853 ఈజ్ అవర్ ఆన్సర్. నెంబర్ 8th క్వశ్చన్, ఇన్ విచ్ ఫామ్ ఎల్డ్ ఈజ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్? ఏ యొక్క ఫీల్డ్ మనకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకు అడిగాడు. ఆప్షన్ ఏ స్పోర్ట్స్, ఆప్షన్ బి మ్యూజిక్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి హాకీ. సో మనకి ఫుట్బాల్, హాకీ ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ సంబంధించినవి. సో మళ్ళీ మొత్తానికి ఏంది మనకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిలో మనకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ ఏంటిదంటే స్పోర్ట్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ సుందర్బన్ డెల్టా లైస్? అయితే ఎక్కడ సుందర్బన్ డెల్టాస్ అనేవి ఉండడం జరిగింది అని అడిగాడు. అంటే ఈ స్టేట్లో ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ డి బీహార్, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి తమిళనాడు. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే వెస్ట్ బెంగాల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ద దిల్వారా టెంపుల్ లొకేటెడ్? ఆప్షన్ ఏ మైసూర్, ఆప్షన్ బి సోమనాథ్, ఆప్షన్ సి ఇండోర్, ఆప్షన్ డి మౌంట్ అబు. అయితే దిల్వారా టెంపుల్ ఏ యొక్క ప్లేస్లో ఉంది అని అడిగాడు మనకి. సో దిల్వారా టెంపుల్ ఎక్కడ ఉందంటే మౌంట్ అబులో ఉంది. సో మౌంట్ అబు ఈజ్ కరెక్ట్ ఆన్సర్.